మనం చూసిన దాని ప్రకారంగా ఫస్ట్ డెస్టినేషన్ ఈజ్ వరంగల్. ఓకే. హైదరాబాద్ తర్వాత వరంగల్ ఇస్ మేజర్ డెస్టినేషన్. వరంగల్ చాలా చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగుంది, కనెక్టివిటీ బాగుంది, ట్రైన్ కానీ ఇది కానీ అన్నీ బాగున్నాయి. అక్కడ కూడా ఎయిర్పోర్ట్ డెవలప్ అవుతుంది వరంగల్లో. మీకు ఐడియా ఉందో లేదు? అవును, వరంగల్లో కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది. సో కాబట్టి అంటే ఇంటర్నేషనల్గా కూడా మనం ఫ్లై చేసే వాళ్ళకి కూడా అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్ళడం, ఢిల్లీ నుంచి వేరే అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బ్రహ్మాండంగా ఎక్స్పాండ్ అవుతుంది. ఫ్యూచర్లో ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా వరంగల్లో రాబోతున్నాయని చెప్పేసి వింటూ ఉన్నాము. సో ఇది కూడా ఎంతవరకు నిజం? కరెక్ట్. వరంగల్లో అవి కూడా వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ గవర్నమెంట్, నేను అందుకే చెప్తాను, తెలంగాణ గవర్నమెంట్ అది మంచి డిసిషన్ తీసుకుని అన్ని చోట ఇలాంటివి పెట్టడం. అందువల్ల ఏమవుతుందంటే కంపెనీలు కూడా దే ఆర్ ప్రిఫరింగ్ Tier 2 cities. కంపెనీలు కూడా వాళ్ళకు కూడా ఏంటంటే తెలిసిపోయింది, గంటన్నర పడుతుంది హైదరాబాద్లో ఈ మూడు నుంచి ఆమెలకు, ఆ మూడు నుంచి ఈమెలకు రావాలంటే వీళ్ళు చాలా టైర్డ్ అయిపోతున్నారు ఎంప్లాయీస్ అని చెప్పి అలాంటి చిన్న ప్లేసెస్ వాళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. లో కాస్ట్ సెంటర్స్ అంటారు, ఇవన్నీ లో కాస్ట్ సెంటర్స్ని ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎప్పుడైతే లో కాస్ట్ సెంటర్స్లో కనుక ఇలాంటివి పెడతారో అక్కడ ఉన్న వాళ్ళకి లోకల్ ఎంప్లాయ్మెంట్ వస్తుంది, లోకల్గా ఉన్న వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అవుతుంది. అందువల్ల ఇప్పుడు మీరు అడిగిన దానికి ఈ వరంగల్ అన్నది హాట్ డెస్టినేషన్. నెంబర్ 1 ప్లేస్ వరంగల్ నా దీనిలో. ఓకే. నెంబర్ 2 నిజామాబాద్, నెంబర్ 3 సూర్యాపేట, మిడిల్ ఆఫ్ హైదరాబాద్ అండ్ ఎక్కడికి విజయవాడ. వెళ్ళారు ఎప్పుడైనా సూర్యాపేట? వెళ్ళాలి. సూర్యాపేటలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సూర్యాపేటలో మెడికల్ కాలేజ్ ఉంది, సూర్యాపేటలో తెలంగాణ లార్జెస్ట్ గేటెడ్ కమ్యూనిటీ లాంచ్ అయ్యింది.